శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం ధైర్యాకర్షిణి విద్మహే. అష్టలక్ష్ములకు సంబంధించిన మంత్ర విద్య దీన్ని. అర్థమైంది? నిగూఢముగా అష్టలక్ష్ములలో ఉండేటువంటి ధైర్యలక్ష్మి మంత్ర విద్య అంటారు దీన్ని. చూడండి, చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది శాస్త్రాలలో, స్మృతులలో. లక్ష్మి అన్నీ బయటికి పోయినా ఒక మానవుడి ఇంట్లో అంటే భోగభాగ్యాలు యోగభాగ్యాలు అన్నీ పోయి దరిద్రుడైనా వాడి ధైర్యం ఒక్కటనేది ఉంటే వాడు అన్నీ వాడిలోకి వస్తాయి. ధైర్యలక్ష్మి పోతే ఏమి రావు. దాన్నే హిరణ్యలక్ష్మి అంటారు. ఎవరిని? ధైర్యలక్ష్మిని హిరణ్యలక్ష్మి అంటారు. తర్వాత ఇప్పుడు ఈ మంత్రంలో ఐం క్లీం సౌహు హసక హల క్లీం హ్రీం క్లీం ధైర్యాత్మిక ఐ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో కళా ప్రచోదయాత్. అర్థమైందండి? మానవుల్లో ఉండే కళలు, ఆ కళలకి రకరకాల పేర్లు ఉంటాయి. వాటికి ఒక దేవతలు ఉంటారు. అందులో ఈ ధైర్యలక్ష్మి అనబడేది ధైర్యాకర్షిణి అంటారు. ధైర్యాన్ని ఆకర్షిస్తుంది ఈ మంత్ర సాధన ద్వారా. సరే, ఇప్పుడు ఈ దశవీర భైరవ మంత్రంలో ఈరోజుది ధ్యాన శ్లోకం ఏంటంటే ఖడ్గ కేటధర దశవీర వరద అభయ హస్తక ధ్యేయ నిత్యం మహారౌద్ర మమ సర్వవిఘ్న నివారకా. మంత్రం ఏముంటుందండి? ఓం ఐం హ్రీం శ్రీం. అర్థమైందండి? ఓం అనేది సత్యం, నిత్యం, శాశ్వతం. హ్రీం శ్రీం శక్తి ప్రణవములు. ఫం ఫాం ఫీం ఈ దేవత యొక్క రూపము, శక్తి. మార్తాండ దశవీర భైరవ మమ అభయం కురు కురు కుంఫట్ స్వాహ. దీనిని కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో సూర్యోపాసన మంత్రం ఇది. అర్థమంటే మార్తాండు అంటే లలితా సహస్రనామ భాష్యంలో చూసుకోండి. సూర్యుడి యొక్క ఒక పేరు, సూర్యుడికి ఉన్న పేరు. సూర్యుడు, ఆదిత్యుడు, భాస్కరుడు అంటారు కదా. ఒక్కొక్క శక్తి అప్పుడు ఒక్కొక్క పేరు అది. అర్థమైందండి? ఆయన అసలు పేరేంటి? ఆయన స్వతగా సూర్యుడి యొక్క అసలు పేరేంటి? శృతుల ప్రామాణికముగా పరబ్రహ్మ అంశ. పరబ్రహ్మ అంశ అంటే మనం గుర్తుపట్టలేం కదా. ఎట్లా అండి అంటే ఒక తండ్రి కుటుంబంలో వ్యవహరించేటప్పుడు ఏ విధంగా